ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహం అంటే ఇదేరా. అనగనగా రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది. ఓ ఏడాది గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లల్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గరలో వేసింది. ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. ఇది గడిచి కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంటపడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కపెట్టసాగాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినపడలేదు. చివరకు చీమ తన ప్రాణాలకు తెగించి వేటగాడి కాల్ని గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. ఈలోగా చీమ అక్కడి నుంచి తప్పించుకుంది. తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పావురాన్ని కాపాడినందుకు పావురం కృతజ్ఞతలు తెలుపుకొని అప్పటి నుండి అవి ఆ చెట్టు కింద సంతోషంగా గడపసాగాయి. ఇందులో మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనం చేసిన సహాయం అనేది ఎప్పుడూ ఊరికిపోదు.